హాయ్, దిస్ ఈజ్ రవి, తెలుగు బ్లాగ్స్ అబ్బాయి. మరి ఇవాళ మనం వీడియోలో చూడబోయే విషయము రేపు అంగ ప్రదర్శన టికెట్లు మరియు వయోవృద్ధుల వికలాంగుల టికెట్లు రిలీజ్ అవబోతున్నాయి. ఆ వీడియోకి సంబంధించి వివరాలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. సో మరి మిస్ అవ్వకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒకటే గుర్తుపెట్టుకోండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. సో అందుకని ఎవరో కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని ఆఖరి వరకు చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ ఇస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో కంపల్సరీ లైక్ చేస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని అంగ ప్రదర్శన టికెట్లు తిరుమలకి ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు ఉదయం 10 గంటలకి రిలీజ్ అవుతున్నాయి. అంగప్రదర్శన అంటే ఏంటి? అంగప్రదర్శన నిజంగా చాలా అద్భుతమైన దర్శనం అండి. అది ఆ అంగప్రదర్శన అన్నది మనకి తిరుమలలో ఇది వరకు అక్కడ లైన్లో నిలబడి చాలాసేపు వెయిట్ చేసి మనం తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఈ రోజున అక్కడ ఆ అవకాశం లేకుండా మనకి ఇంటి దగ్గర ఉండే ఆన్లైన్లో బుక్ చేసిన అవకాశాన్ని టీటీడీ వారు మనకు కల్పించారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ అంగ ప్రదర్శన టికెట్కి మీరు ఏ రకమైన రుసుము చెల్లించక్కర్లా. కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఏమిటి అంటే, మీరు తడి బట్టలతో ఆ ఆలయంలోకి ప్రవేశించాలి. అంటే మీరు రూమ్ దగ్గర స్నానం చేసి వెళ్ళినా పర్లేదు, లేదా గుడి పక్కన ఉన్న కోనేరులో స్నానం చేసినా సరే పర్లేదు, కానీ తడి బట్టలతో ఆలయంలోకి ప్రవేశించాలి. ఒకసారి ఆ గుడి చుట్టూరు అంగప్రదర్శన చేసిన తర్వాత మనల్ని దర్శనానికి పంపిస్తారు. నిజంగా ఆ దర్శనం కూడా చాలా అద్భుతమైన దర్శనం అండి. ఎందుకంటే మనకి భగవంతుడికి ఒక 2-3 గడపలు మాత్రమే దూరం ఉంటుంది. ఆ లోపల వరకు మనకు పంపిస్తారు. దానివల్ల పొద్దున్నే తెల్లవారుజాన మనము 1 గంటకి లైన్లోకి వెళ్తే 2ంటికి మన ఆలయంలోకి పంపిస్తారు. 3 సుప్రభాత దర్శనం తర్వాత మనకి దర్శనాన్ని కల్పిస్తారు. నిజంగా ఇది చాలా అద్భుతమైన దర్శనం అండి. ఆ టైంలో స్వామివారిని ఉదయాన్నే దర్శించుకోవడము, అలాగే స్నానము తడి బట్టలతో చేసుకోవడము చాలా అద్భుతమైన దర్శనం ఇది. సో మళ్ళా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకని ఈ అవకాశాన్ని ఎవరో కూడా వదులుకోవద్దండి. ఇది ఏప్రిల్ మాసానికి సంబంధించి రేపు ఉదయం 10 గంటలకి మనకి టీటీడీ యాప్లో డౌన్లోడ్ అవైలబుల్ చేస్తారు. దీనికి కావాల్సింది మీ ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. మీ ఆధార్ కార్డు ఎంట్రీ చేస్తే మీరు ఆ టికెట్ బుక్ చేసుకోవచ్చు. పేమెంట్ కూడా చేయవలసిన అవసరం లేదు. ఫ్రీగా మనకు ఆ టికెట్ ఇస్తున్నారు. సో ఇలాంటి విషయాన్ని అందరికీ షేర్ చేయాలి కదా. కంపల్సరీ మర్చిపోకుండా మీరు ఈ విషయాన్ని మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా చెప్పండి ఆ టికెట్ తీసుకుని ఆ సేవని పొందమని. అయితే ఈ యాప్ ఎందులో చేసుకోవాలో ఆ యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ యాప్లో అంగ ప్రదర్శన అని ఉంటుంది, అది ఓపెన్ చేసి మీరు ప్రాసెస్ చేసుకుని బుక్ చేసుకోండి. ఆ శ్రీనివాసుని అనుగ్రహం వల్ల మీరు కంపల్సరీ ఆ దర్శనాన్ని చేసుకుని ఆ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. అలాగే వయోవృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దర్శనానికి సంబంధించి కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకి మనకి అదే యాప్లో మనకి టికెట్లు రిలీజ్ చేయబడుతున్నాయి. వయోవృద్ధులు, వికలాంగులతో పాటు అంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఒక పర్సన్ కూడా మనము వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీ తాలూకా పెద్ద ఒక ఆయన ఉంటే మీరు ఆయనతో పాటు మీరు వయోవృద్ధులు కాకపోయినా మీరు ఆయన సపోర్టెడ్ పర్సన్గా మిమ్మల్ని కూడా అలౌ చేస్తారు. సో అందుకని ఇది కూడా ఎలా బుక్ చేసుకోవాలి అంటే, సేమ్ వాళ్ళ ఆధార్ కార్డులో వాళ్ళకి 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళని ఆ దర్శనానికి అలౌ చేస్తారు. వీళ్ళు ఎలాంటి వెయిటింగ్ లేకుండా హ్యాపీగా వాళ్ళు మొదటి గుమ్మంలో నుంచే, ఎంట్రన్స్లో నుంచే లైన్లో నిలబడక్కర్లేకుండా దర్శనం చేసుకుని ఎలాంటి తొక్కిసలాట లేకుండా ప్రశాంతంగా వాళ్ళు దర్శనం చేసుకునే అవకాశాన్ని టీటీడీ వారు
కల్పిస్తున్నారు వయోవృద్ధులకి. వాళ్ళకి సపోర్ట్గా ఒక పర్సన్, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదు వాళ్ళ ఫాదర్ సన్ కానీ అంకుల్ అలా కానీ ఎవరైనా సరే సపోర్టింగ్గా ఓ పర్సన్ కూడా మనకి వాళ్ళతో పాటు పంపిస్తారు. అలాగే వికలాంగులు కూడా అంటే వాళ్ళు ఎందుకు అంటే పాపం వాళ్ళు కూడా లైన్లో నిలబడి ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు ఉంటారు, రకరకాల ఏదో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక సపోర్టింగ్ పర్సన్తో పాటు వికలాంగులను కూడా దర్శనానికి ఎలౌ చేస్తారు, వాళ్ళతో పాటు ఒక పర్సన్ని. ఇది ఏప్రిల్ మాసానికి సంబంధించి రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ కోటా అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీ తాలూకా వాళ్ళు ఎవరైనా సరే ఏజ్డ్ పర్సన్స్ తిరుమల వెళ్ళాలి, ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని అంటే కనుక మీరు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వికలాంగులు కానీ వయోవృద్ధులు కానీ ఇదివరకు అయితే మనకి అక్కడ ఆన్లైన్లో బుక్ చేయలేకుండా డైరెక్ట్ ఆధార్ కార్డు పట్టుకుని మనము మొదట గుడి ఎదరకు వెళ్తే మనని పంపించేవారు. కానీ ఇప్పుడు కంపల్సరీ కండిషన్ పెట్టారు, మనం ఆన్లైన్లో టికెట్ అన్నది తీసుకుంటేనే మన అక్కడ దర్శనానికి ఆ స్లాట్ ప్రకారం పంపిస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ టికెట్ కూడా వాళ్ళ అమౌంట్ అన్నది ఏమీ పర్చేజ్ చేయలేకుండా ఫ్రీగానే టీటీడీ వారు ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఫ్రీ దర్శనంతో పాటు ఒక లడ్డూను కూడా ఉచితంగా టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని ఎవరైనా సరే ఏప్రిల్ మాసంలో తిరుపతి వెళ్దామనుకున్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మీ రిలేషన్స్లో కానీ వాళ్ళకి ఎలా బుక్ చేసుకోవాలో తెలియడానికి మీరు ఈ వీడియోని షేర్ చేస్తే మీరు వాళ్ళు ఈజీగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆ స్వామివారి దర్శనాన్ని చేసుకునే భాగ్యం కూడా వాళ్ళకి కల్పించిన వాళ్ళం అవుతాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి ఆ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పి వాళ్ళకి ఈ సేవను చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే టీటీడీ వారు లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే అన్నదానంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారండి. ఇదివరకు వాడే బియ్యం కానీ కూరలు కానీ అందులో వాడే పప్పు దినుసులు కానీ అన్నీ కూడా ఇప్పుడు క్వాలిటీ అన్నది వాడడం వల్ల, అలాగే ఒక కర్రీని కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారు. దానివల్ల నిజంగా ఆ స్వామివారి భోజనము చాలా మహా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మేము మొన్న ఒక 10 రోజుల క్రితము స్వామివారి దయ వల్ల మేము స్వామివారి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని మేము చేసుకోగలిగాము. అప్పుడు చూస్తే ఆ ఆహారము చాలా శుచిగా శుభ్రంగా చాలా అద్భుతంగా ఉన్నది. అందుకని ఎవరో కూడా స్వామివారి ప్రసాదాన్ని మిస్ చేసుకోవద్దండి. చాలా వెసులుబాటుగా తొక్కిసలాట లేకుండా అందుబాటులో అందరికీ అందేలాగా మనకి స్వామివారి ఆహారాన్ని పెడుతున్నారు. అందుకని ఆ స్వామివారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. సో ఇలాంటి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను. నాకు కావాల్సిందల్లా మీ సపోర్టు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.